జై శ్రీరామ్. నేను మీ రాజేష్. ఆ, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మహాసేన రాజేష్. సో మహాసేన రాజేష్ యొక్క మోసాలు, మహాసేన రాజేష్ వెనుకున్న నిజాలు చెప్పడానికి కూడా మేము ముందుకు వచ్చాను. జై శ్రీరామ్ అండి. మహాసేన రాజేష్ యాక్చువల్గా ఈ పేరు ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న ఎవరైతే ఇప్పుడు TV5లో ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయించింది అని చెప్పి తెర మీదకి వచ్చిన ఒక అబద్ధికుడు, క్రైస్తవుడు, అలాగే కులం కార్డు వాడుకునే మోసగాడు అయినా మహాసేన రాజేష్ గురించి నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో ఇది ఏంటి అనేది కనుక ఒక్కసారి కనుక మీరు కనుక ఆలోచిస్తే, మహాసేన రాజేష్ ఇప్పుడు అసలు ఈ పేరు 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాల క్రితం ఎంతమంది తెలుసు? ఏది నేను పాస్టర్లని సేవ్ చేస్తాను, పాస్టర్లకి ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పి మహాసేన పెట్టక మునుపు ఈ మహాసేన రాజేష్ అనే పేరు ఎంతమంది తెలుసు? సరిపిల్ల రాజేష్ అనేవాడి పేరు ఎంతమంది తెలుసు? అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది 2.5 సంవత్సరాల క్రితం ఈ మహాసేన అనేది పెట్టక మునుపు, అంటే ఏదైతే మన అది బాహుబలి సినిమా రాక మునుపు మహాసేన రాజేష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక అనామకుడు. అసలు చెప్పాలంటే ఎవడో కూడా తెలియదు, వాడు ఎవడో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ వీడు ఎలా హైలైట్ అయ్యాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది నేను కొంచెం క్లారిటీగా ఇద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. గత 5 ఏళ్ల నుంచి కూడా మనకి ఫేస్బుక్లో ఉన్న పరిచయాల ఆధారంగా మరి 5 ఏళ్ల నుంచి మేము మరి ఫేస్బుక్లో ఈ మన ధర్మ పోరాటం అనేది చేస్తున్న ఆ వివరాల ఆధారంగా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కలిసి మేము ముందుకు వచ్చాను. అది కూడా ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ప్రూఫ్తో సహా ఉన్నాను నేను. సో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మహాసేన రాజేష్ అనేవాడు గురించి. అంతకుముందు వాడి పేరు రాజేష్ సరిపెల్ల వాడి పేరు. మరి రాజేష్ సరిపెల్ల అనేవాడు అసలు ఎలా హైలైట్ అయ్యాడు, ఎలా పైకి వచ్చాడు అంటే వినండి. ఇప్పుడు నా మీద ఏదైతే తప్పుడు కేసు పడిందో, యాక్చువల్గా తప్పుడు కేసు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు, దాన్ని నేను చెప్తాను మీకు మళ్ళీ. ఆ తప్పుడు కేసు పడడానికి ఒక మూల కారణం ఏదైతే ఉందో నేను యేసుని తిట్టాను అని. మరి ఇదే విధంగా ఈ మహాసేన రాజేష్ అనేవాడు బ్రాహ్మణులు తిట్టాడు, కృష్ణుడిని తిట్టాడు, చేతుపోతాడు అది ఇది అని. నెక్స్ట్ మరి ఇది బ్రాహ్మణులనేమో పిలక పంతులని, ఎర్రకొక్క గాళ్ళు అని, ఇలా అంటే వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. పార్వతి అమ్మవారిని, వినాయకుడికి ఎవరిని కన్నది, ఇట్లా వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఆనాడు హిందువులు ఎవరో కూడా వాడి మీద కేసు వేయడానికి కానీ లేదంటే వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ ముందుకు రాల. ఎందుకని అంటే కారణం వాడి కులం. యాక్చువల్గా చెప్పాలంటే నేను కొంచెం ఈ విషయం ఇప్పుడు ఈ వీడియోలో ఈ లైవ్లో ఒకటి కులము, రెండోది రాజకీయం, ఈ రెండు నాకు ఇష్టం లేని సబ్జెక్ట్. ఇప్పుడు కులం పేరు ఎత్తుకొని భుజాన్ని వేసుకుని వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ముందుగా అసహించుకుంటాను. ఫస్ట్ ఈ కులగజ్జి కావాలని చెప్పేసి నేను ముందు చేదరించుకుంటాను వాళ్ళని. ఈ తరహాలో ఇప్పుడు కులగజ్జిగాలు కావచ్చు, లేదంటే సెక్యులర్ గజ్జిగాలు కావచ్చు, ఇలాగా. దీంట్లో ఇప్పుడు నేను తీసుకొచ్చే వాటిలో ఆ కుల ప్రస్తావన ఉంది, అలాగే రాజకీయాలు అనేది నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి అంటే కనుక ఒకటి బీజేపీ అంటే ఇష్టం నాకు. నెక్స్ట్ మోదీ అంటే ఇష్టం, యోగి ఆదిత్యనాథ్ అంటే ఇంకా ఇష్టం, ఇంకా చెప్పాలంటే పిచ్చి అనమాట. సో ఇప్పుడు మరి ఇది ఇంతవరకే, అది పొలిటికల్, అది వేరు, అసలు వింగ్ అది వేరు. కానీ ఈ సమయం ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే చూడండి, ఈ మహాసేన రాజేష్ అన్నవాడు ఎట్లా నోరు జారినా, వాడు ఆ హిందూ దేవీ దేవతను ఎలా దూషించినా, ఏం చేసినా సరే కేసులు పెట్టడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు, ఒక్కడు కూడా. ఇక అయితే ఇక్కడ నేను సరిపిల్ల రాజేష్ గారికి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. సరిపిల్ల రాజేష్, ఇప్పుడు నువ్వు మహాసేన రాజేష్ అంటున్నారు, కాకపోతే నువ్వు మహాసేన రాజేష్ కాదు, మహాసేన పెట్టక ముందు నువ్వు ఒక తుతుంబరు గడివి. అసలు నువ్వు ఎవడో కూడా ఎవడికి తెలియదు ఏంటి. ఆ టైంలో మహాసేన పెట్టక మునుపు ఇది మహాసేన అనేది ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే బాహుబలి సినిమా నుంచి కాపీ కొట్టారు. ఆ విషయం కూడా తెలుసు మనకి. ఈ మహాసేన అనేది పెట్టక మునుపు ఇది నేను పెట్టిన పేరు ఉంది చూసావా,
రాజేష్ సిగ్గుబిల్ల అని. సో దాంతో నిన్ను ఎక్కువ మంది ఫేమస్ చేశారు చెప్పాలంటే. ఆడెవడో నీ తమ్ముడు రాజు బాయ్ అని చెప్పేసి ఉన్నాడు వైజాగ్లో. వాడి ద్వారా వాడు చేయడం ద్వారా ఇంకా అలాగే చాలా మంది తొత్తుల ద్వారా నువ్వు ఫేమస్ అయ్యావు. అది ఏంటి అంటే కనుక మెయిన్ నువ్వు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవడైతే ఈ సేవ చేస్తున్న పాస్టర్లు ఉన్నారో, పాస్టర్లకి, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి ఇట్లాగే చెప్పాడు ఫస్ట్. అందులో క్యాస్ట్ ఎక్కడ తీసుకురాలి, కులాలు ఎక్కడ తీసుకురాలి, మతాలు మాత్రమే తీసుకొచ్చాడు. పాస్టర్లు, క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాడు అండగా ఉండి అంతర్జాతీయ అధ్యక్షుడు అంట వీడు. ఇది అంతర్జాతీయ అధ్యక్షుడు అంటే మరి మొత్తం దేశాలన్నిటికీ ఉండాలిగా. మరి వీడు అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చైనాలో గ్రనేడ్లు పెట్టి కూల్చేసి చర్చిలు, అలాగే బాంబులు పెట్టి కాల్ చేసి, కూలగొట్టేసి నిప్పు పెట్టి కాల్ చేసి చేసినప్పుడు ఈ చైనాలో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు ఎంతవరకు ప్రొటెక్ట్ చేశాడు వీళ్ళని అన్నది కనుక మనం కాన్సెప్ట్ ఇది ఒక్కటి క్లారిటీ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు మెయిన్ వీడు మహాసేన అనే దాన్ని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు పెరుగుతున్న బ్రతకు ఏదో ఎక్కువ మంది ఎవరైనా ఉన్నారంటే కనుక ఈ క్రైస్తవ మతం మొదలు ఎక్కువ ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఆల్రెడీ ఇక వాళ్ళ సంతతాలు పెంచుకుంటానే ఉంటారు. కానీ ఏదైనా రూల్ ఉంది, ఏది ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అని రూల్ పెట్టింది ఎవరికయ్యా అంటే కనుక అది మనకే, ఇది హిందువులకి. అంటే హిందువులు జనాభా పెరగకుండా ముస్లిమ్స్ జనాభా పెరిగితే వాళ్ళ ఓటు బ్యాంక్ తయారవుతారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటే రాజకీయ నాయకులు ఎత్తిగడలు అనమాట. కాబట్టి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు వీడు తీసుకొచ్చిన విధానం ఎట్లా అంటే కనుక వీళ్ళ వరకే, అంటే మతాలు మాత్రమే తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు చెప్పినా సరే నాకు పలానా ఏసయ్య కల్లో కనిపించి చెప్పేవాడు. మరి మహాసేన రాజేష్ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసే ముందు రోజు మరి నీకు ఏసు కల్లో కనపడలేదా, చెప్పలేదా నీకు? మరి ఇట్లా మీ మామయ్యలు వస్తున్నారు మరి పారిపోవని చెప్పేసి. సో అప్పుడు మరి చెప్పు ఉండాలి కదా నీకు. నీకు ఆయన ప్రతిసారి ఏసు కళ్ళకి వచ్చి చెబుతా ఉంటాడు కదా పనిమాలిన విషయాలన్నీ కూడా. మరి ఏ విషయం చెప్పలేదు కనుకొచ్చే విషయం. నువ్వు నువ్వు రాముని దూషించావు, బ్రాహ్మణుని ఇంకా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మధ్యలో ఎవడో నాకు పొద్దున్న ఒకటి తగిలాడు పనిమాలినోడు ఒకడు. వాడు ఏం చెబుతున్నాడంటే ఏంటి ఇప్పుడు ఈ టైము అంటే ఇప్పుడు రిలీజియస్ ఫైట్ చేసే టైం ఇది కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు ఎప్పుడో టైం ఇస్తాడంటే అప్పుడు చేయాలంట. మరేంటి ఎంతమంది దీనికి యాక్సెప్ట్ అవుతున్నారు, దీనికి ఎంతమంది అగ్రి అవుతున్నారు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే దీనికి పొరపాటున కూడా అగ్రి అవ్వను. ఇక్కడ మహాసేన రాజేష్ గారు ఇది పెట్టిన తరువాత మహాసేన అనే ఒక సంస్థను ఉపయోగించి దీని ద్వారా వాడు సేకరించిన విరాళాలు, ఆ డబ్బులు, ఆ చందాలు అవన్నీ కలుపుకొని వాడు ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దీని మీద అకౌంట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా అది పెట్టిన రెండు నెలల్లో వాడు కారులో తిరిగాడు. సో ఇది చాలా మందికి తెలుసు. మరి ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమృత ప్రణయ్ ఇంకా వాళ్ళ గురించి మనకి చాలా మందికి తెలుసు. మరి అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో వచ్చేసరికి ఈ ప్రణయ్ని ఎప్పుడైతే హత్య చేశారో అది కులహత్య అన్నట్టుగా చూపించి దాన్ని మతానికి ముడిపెట్టి ఇది దళితులు అనే పదం, ఇప్పుడు అసలు దళిత అనే పదమే లేదు ఎక్కడ. నేను ఫస్ట్ ఆడియోలో మాట్లాడినప్పుడు యాక్చువల్గా ఆడియోలు నా దగ్గర మిస్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయించారు చేతకాని కదా. మరి మనం 3 ఛానల్స్ బ్లాక్ అయ్యాయి, మీకు అందరికీ తెలుసు. మరి ఈ ఛానల్లో ఒకవేళ ఉంటే కనుక నేను వాడి ఆడియోలు మీకు ప్రూఫ్లతో సహా చూపించేవాడు. ఇప్పటికైనా సరే మించిపోయిందే లేదు. ఒకవేళ ఈ వీడియో కనుక వాడు చూస్తే మహాసేన రాజేష్ అనేవాడు నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తే నేను వాడితోనే చెప్పిస్తాను. నాకు తెలిసి వాడైతే ఫోన్ చేయడు. ఒకవేళ చేస్తానంటే కనుక 7729887190 ఇది నా నెంబర్. బట్ చేస్తే కనుక డైరెక్ట్గా నిజాలన్నీ కూడా వాడితోనే ఒప్పిస్తాను. వాడు కనుక ఉన్న మాట మీదే స్టాండర్డ్గా నిలబడి ఉంటే. అఫ్కోర్స్ వీళ్ళు ఉండరు, మనకు ఆ విషయం తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఎవడైతే ఈ మహాసేన రాజేష్ అనేవాడు ఉన్నాడో వీడు ఇది పెట్టిన తర్వాత చాలా మంది దగ్గర అంటే మహాసేనలో మంచి మంచి పదవులు ఇప్పిస్తానని, ఈ ఏరియాకి ఇలా ఇప్పిస్తానని, అంటే ఏరియాకి అధ్యక్షురాలని, మహిళా విభాగం అని ఇలా చాలా మంది దగ్గర డబ్బులు దండుకున్న ఆ సందర్భాలను బట్టి ఇంకా చాలా వరకు అంటే ఎట్లా ఈ అమృత ప్రణయ్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు గబాలన ఇప్పుడు వాళ్ళ దళితులు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయి గబగబా దూరేసి చేశాడు. సో ఇప్పుడు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీలు అంట వస్తూ ఉంటాడు. మాట్లాడితే మాట వెనకాల ఖచ్చితంగా కులం కార్డు అనేది ఖచ్చితంగా పట్టుకొస్తాడు. ఈ కులం కార్డు అనేది పట్టుకొస్తున్నాడు బాగుంది. మరి ఈ కులం కార్డు దేనికి పట్టుకొస్తున్నాడు ఏంటి, కనీసం వీళ్ళు ఎంతవరకు నిజాయితీ ఉంది మనం తెలుసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఫోన్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే అసలు నీ పేరుకి నీకు అర్థం తెలుసా, తెలియదు. కనీసం రాజ్యాంగం పూర్తిగా తెలుసా,
తెలీదు. ఈ ఆడియోలు విన్న వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సో నా పేరు ఫన్ రాజేష్, మీకు తెలుసు కదా. ఈ ఫన్ రాజేష్ అనే ఛానల్లోనే మీరు వినే ఉంటారు. ఒకవేళ విన్న వాళ్ళైతే చెప్పక్కర్లేదు, వినని వాళ్ళైతే కనుక చెప్తున్నాను వినండి. మరి రాజ్యాంగం అనేది పూర్తిగా తెలియదు, వాడి పేరుకి అర్థం తెలియదు. నెక్స్ట్ 3వ ఆడియో వచ్చేసరికి దీంట్లో నన్ను ఒకటి ప్రశ్నించాడు. నీకెందుకు పాస్టర్లు అంటే అంత అసహ్యము, అంత ఇది అన్న విధానంగా ప్రశ్నించాడు నన్ను. సో దానికి వివరణ చెప్పాను. అరే మాకు ఫలానా ఈ ఊరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు, ఈ పల్లెటూరు దగ్గర గుడి పక్కన ఒక ప్రాంగణం ఉంది, గుడికి సంబంధించిన ప్రాంగణం. ఏంటంటే ఆ ప్రాంగణంలో వీళ్ళు ఏదో సంపూర్ణ రాత్రి కోడికలు, ఉదయం తీసివేతలు ఏవో పెట్టుకుంటారు చూసారా. ఇలాంటి ప్రార్థన ఏదో పెట్టుకుంటారంటే ఆ పాస్టర్ అడిగితే గుడి పూజారి, ఆ గుడి ధర్మకర్తలు వాళ్ళు చెప్పారు, ఓకే పెట్టుకోండి చేసుకోండి అని చెప్పి. ఈ విషయం ఖచ్చితంగా రాజేష్గా, మహాసేన రాజేష్గా నువ్వు కనుక వింటే కనుక, నీకు కనుక నిజాయితీ ఉంటే కనుక నువ్వు ఒప్పుకుంటావని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా ఆ ప్రార్థన పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు, చక్కగా చేసేసుకున్నారు, అయిపోయింది, అంతా బాగానే ఉంది. తర్వాత ఒకరోజు తెల్లవారుజాము 5 గంటలకి, ఇప్పుడు పల్లెటూరులో అంటే తెలిసిందే కదా మనకి, 4 గంటలకల్లా నిద్రలేస్తారు. మరి 5 గంటలప్పుడు అదే గుడి దగ్గర ఇప్పుడు ఎవరైతే ఇచ్చిన వాళ్ళ ధర్మకర్తలు ఉన్నారో ఆ ధర్మకర్తల్లో ఒక అతనికి అతని కొడుకు పుట్టినరోజుకి అని చెప్పి పూజ చేయించుకోవడానికి పొద్దున్నే 5 గంటలకి గుడి తీయించి గంట కొట్టినందుకు గుడిలో ఉన్న బల్ల తీసుకొని కొట్టడానికి వచ్చాడు. అది ఏ బల్ల? ఇప్పుడు మామూలుగా మనము గుడిలో హారతి ఇచ్చే ప్లేట్, అలాగే కుంకుమ పెట్టుకునేవి, శటకోపం పెట్టేవి, ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లన్నీ పెట్టుకోవడానికి బల్ల ఉంటుంది కదా. ఆ బల్ల తీసుకొని ఆ బల్ల మీద ఉన్న అవన్నీ వస్తువులన్నీ చిందరవందర కింద పడేసి ఆ బల్ల తీసుకొని కొట్టడానికి వచ్చాడు. ఎవరిని? పొద్దునే 5 గంటలకు వచ్చి డిస్టర్బ్ చేస్తారా పడుకోనియకుండా. వీళ్ళేమో అర్ధరాత్రిలో 1 గంట దాకా 2 దాకా పెట్టచ్చు. తెల్లవారుజాము 5 గంటలకి లేపితే మాత్రం ఇతనికి ఏదో నొప్పి వచ్చిందంట పాస్టర్కి. సో ఇలా ఉన్నారు పాస్టర్లు. ఇది కూడా ఎంత ఓపిక ఎందుకురా చెప్పాను వాడికి అంటే, ఇది మొన్న అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో ఎగేసుకొని వెళ్ళాడు కదా, పలానా దళిత్ 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 అని. దళిత్ ఇచ్చే బ్రాండ్ కాదు, ఇప్పుడు దళిత్ ఇచ్చే బ్యాండ్. దళిత్ అనే పదమే లేదు నా బాబు, దళిత్ అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తాను నాకు. నేను అదే అడుగుతున్నప్పుడు దళితుల్ని దూరం పెట్టారు, అడ్డం పెట్టారు. సరే నువ్వు ఒక గ్రంథంలో చూపించు, సనాతన ధార్మిక గ్రంథాల్లో దళిత్ అనే పదం చూపించుకోని. ఈ ప్రశ్న అడిగాను నేను, వాడికి సమాధానం లేదు దీని దగ్గర. ఇంకా రెండో విషయం, ఇప్పుడు ఇట్లా హిందూ దేవీ దేవతలను దూషిస్తా పాస్టర్లందరికీ చక్కగా చేరువయ్యి, వీడు కూడా ఒక క్రైస్తవుడుగా ఉండి ఈరోజు ఎస్సీ అని ఎట్లా చెప్పుకుంటున్నాడు వీడు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాడు లైవ్ చేస్తున్నప్పుడు వాడి వెనకాల ఏవైతే ఇది క్రైస్తవుల ఇంట్లో ఉండే వాక్యాలు ఉంటాయి చూసారు, బైబిల్ వాక్యాలు, వాటికి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి మీరు వెనకాల చూస్తే. సో అరే ఇది ఇలా ఉంది. మరి ఆ టైంలో పాస్టర్లని నేను ఎందుకని వ్యతిరేకిస్తున్నాను, ఎందుకని అసహించుకుంటున్నాను, మరి నువ్వు వచ్చేమైనా చేయగలవా? నువ్వు రా, మచిలీపట్నం వచ్చినప్పుడు రా, నేను ఆ ఊరి దగ్గర తీసుకెళ్తాను, చూపిస్తా, పాస్టర్ ఎవరో చూపిస్తా, గుడి పూజారి ఎవరో చూపిస్తా, జరిగింది ఏంటో చూపిస్తా, అక్కడ ప్రజలతోనే చెప్పిస్తా, నీకు నువ్వేం చేస్తావు దీనికి? ఈ ప్రశ్న నేను అడిగినందుకు అప్పటి నుంచి, అది నీ దగ్గర ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అంటే, అఫ్ కోర్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ అంటే ఆ గుడి ప్రాంగణంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తీసిన ఫోటో కూడా నా దగ్గర ఉంది, నేను నీకు పంపిస్తాను చూడని చెప్పి ఫోటో పంపించా వాట్సాప్లో. అప్పటి నుంచి వాడు వాట్సాప్లోనూ బ్లాక్ చేసుకున్నాడు, ఫోన్లోనూ బ్లాక్ చేసుకున్నాడు, ఫోన్లోకి సమాధానం ఉంది. మరి ఇటువంటి మహాసేన రాజేష్ గారు ఏది ఫలానా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి ముస్లిమ్స్, ఇంకా వీళ్ళందరూ కూడా నా సహోదరులు, నా వాళ్ళు, అది ఇది అనుకుని ఎందుకు కులం కార్డు భుజం మీద వేసుకొస్తున్నాడు అంటే, ఒక జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు మాదిగలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వాళ్ళ కులం వివరం చాలా మందికి తెలియదు. ఎందుకంటే క్రైస్తవం అనేది వచ్చి ఇక మిమ్మల్ని ఇలా తప్పుగా చూశారు అని చెప్పి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసి వీళ్ళ మతంలోకి మత మార్పిడి చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ట్రై చేశారు. కానీ నిజానికి ఈ మాదిగ అనేది అసలు ఆ పేర్లు ఎక్కడొచ్చాయి, ఎట్లా వచ్చాయి అనేది తెలియదు. కాపు కాసేవాడు కాపోడు ఎట్లా అయ్యాడో అలాగే ఈ మన అమ్మ తల్లిని, ఇప్పుడు అమ్మవారి మాల ఉంటుంది కదా, భవానీ మాల, మరి ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు. భవానీ మాల వేసేవాళ్ళు, శివమాల వేసేవాళ్ళు, స్వామి మాల వేసేవాళ్ళు, ఇట్లా మాల ధారణ చేసేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళలోనే ఉంటారు. అంటే మాలధారణ వాళ్ళు అలా మాలలు అయింది. కనీసం అది అసలు ఆ మాలలు అనేది ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు వాళ్ళు మాలలు కూడా కాదు, మాల ధారణ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు? హరిజనులు అంటారు వాళ్ళని. అంటే ఎవరైతే మూల పరమేశ్వరుడు ఉన్నాడో, మూల విష్ణువు, ఆ విష్ణువు యొక్క మరొక పేరు హరి.
ఈ హరిభక్తులు అనే వాళ్ళని ఆ హరిజనులు అనేవాళ్ళు. వాళ్ళే బుర్ర కథలు, హరికథలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇచ్చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు లేకపోతే పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, గుళ్ళో సంబంధించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, లేదంటే ఇంకా చావు కార్యక్రమాలు కూడా వాళ్ళు లేకపోతే లేవు. ఇది పరిస్థితి. వాళ్ళు మాలలు. మాలలు ఎలా వచ్చింది? అప్పుడు అంటే వాళ్ళు తక్కువ వల్ల వాళ్ళు హరిజనులు, స్వయంగా హరిభక్తులు, హరికి సంబంధించిన వాళ్ళు. సరే, మాదిగల సంగతి చూద్దాం. మాదిగలు అనేది ఎలా వచ్చింది అసలు? వాళ్ళు గిరిజనులు. ఇక్కడ ఉన్నది ఎవరు? మాలలు మాదిగలు కాదు, హరిజనులు గిరిజనులు. హరిజనులు మాలలు అంటున్నారు ఇప్పుడు, గిరిజనులు మాదిగలు అంటున్నారు ఇప్పుడు. కానీ మాలలు మాదిగలు ఎక్కడా లేదు. శూద్రులు అనేది ఉందేమో, కానీ ఆ శూద్రులు అనేది అనుకోని నేను వివరం చెప్తాను మీకు ఒకసారి ఖచ్చితంగా. ఇందులో ఇప్పుడు హరిజనులు గిరిజనుల దగ్గరికి వస్తాం. ఇప్పుడు గిరిజనులు అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే కొండల మీద, అలా గుట్టల మీద నివాసం ఏర్పరచుకొని, మనం ఇప్పుడు ఏ రకంగా అయితే ఈ కాలుష్యం కూరల్లో చిక్కుకొని నీచంగా బతుకుతున్నామో, మనకంటే చక్కగా కొండలో నుంచి వచ్చే చక్కటి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా, స్వచ్ఛమైన నీరు తాగుతా, అక్కడ స్వచ్ఛమైన జీవనం జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరిజనులు. వాళ్ళు గిరిజనులు. వాళ్ళని మాదిగలని ఎలా తయారు చేశారు? ఇప్పుడు ఒక్కొక్క గిరి మీద, అంటే ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క తండాగా ఏర్పడేవాళ్ళు వాళ్ళు. అంటే ఒక 10 ఇళ్ళ దగ్గర నుంచి ఒక 50-100 ఇళ్ళు దాకా ఉండేవి. అలా ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు ఇది ఎట్లా? ఇట్లా ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క వీళ్ళు ఉండేవాళ్ళు. మరి ఈ కొండ ఎవరిది అంటే ఆ కొండ ఎవరిది అంటే, ఇప్పుడు అది మాదేగా, ఇది మీదేగా, మాదేగా మీదేగా. ఇప్పుడు ఇందులో మీదేగా అంటాం కంటే కూడా మాదేగానే ఎక్కువగా వచ్చి 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 అది కాస్త వాడుక భాషలో మాదిగా అయింది. కనీసం ఇది కూడా తెలియదు అసలు. వాళ్ళని తక్కువగా ఎందుకు చూడాలి? ఇప్పుడు గిరిజనులు అంటే ఎవరాళ్ళు? వాళ్ళు కూడా ఇట్లాగే మనకి సాంస్కృతిక కళలు తెలుసా మీకు? సాంస్కృతిక కళలు ఇది మన డప్పు వాయించేటప్పుడు డప్పుకు అనుకూలంగా నృత్యం చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళే. అంటే వాళ్ళు లేకపోతే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, లేదంటే గుడిలో జాతరలు కానీ ఏవీ లేవు. అంటే వీళ్ళు ఎంత గొప్ప పాత్ర పోషించారు. మరి కుల వివక్ష అనేది ఎక్కడొచ్చింది అంటే కనుక, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కులాల మధ్యలో చిచ్చు పెట్టేసి, ఇలా మీరు మాలలో మాదిగలు అంటే మీరు అంటరాని వాళ్ళగా చేసేసని. ఇప్పుడు మీరు అంటరాని వాళ్ళని మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఒక చెప్పుతో పట్టండి. మీకు మీరే ఎవరైతే మేము అంటరాని వాళ్ళని చెప్పుకున్నారో మిమ్మల్ని 2 చెప్పులతో పట్టాలి. భగవంతుడి దృష్టిలో ఎవడూ కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరూ సమానమే. మరి మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారంటే కనుక, ఈనాడు ఎవడైతే రాజకీయ నాయకులు, ఎగ్జాంపుల్ నేను వీడి విషయం తీసుకొచ్చింది అందుకే, ఎవడు మహాసేన రాజేష్ గారి విషయం. మహాసేన రాజేష్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయ లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కావాలని మీ కులం మీద ఉన్న మీ అభిమానాన్ని దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారు అట్లా. ఇప్పుడు ఇలాగే ఈ మహాసేన రాజేష్ అనేవాడు గత 2 సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొట్టి మిమ్మల్ని క్రైస్తవంలోకి కన్వర్ట్ చేసి, చూడండి క్రైస్తవంలోకి కన్వర్ట్ చేస్తే ఎందుకని అంటే కనుక 2014 ఎన్నికల్లో మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను అందుకే నాకు క్రైస్తవం అనేది పరమ అసహ్యం. నాకు క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ మతం అన్న అసహ్యం అందుకే నాకు. ఎందుకంటే ఈ 2014 ఎన్నికల్లో ఎవడో బిషప్ ఒకటి లేఖ రాశాడు చర్చిలన్నిటికీ. ఏమని లేఖ రాశాడంటే, ఇట్లా మోడీ వస్తున్నాడు, మోడీకి ఎవరో కూడా ఓటేయద్దు అంటే చర్చిలన్నిటికీ కూడా లేఖ రాశాడు. అంటే ఏంటి? అందరూ క్రైస్తవులుగా మారిపోతే మీ ద్వారా ఒక ఓటు బ్యాంక్ అనేది ఏర్పడుతుంది. ఈ రోజు మహాసేన రాజేష్ గారు చేసింది అదే. దాని ద్వారా వాడు పదవి సంపాదించుకోవాలనుకున్నాడు. అసలు ఇది ఫాల్తుగాడు. వీడికి కనీసం ఇది పేరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది గ్రంథాల పరంగా ఇది తెలియదు. కనీసం రాజ్యాంగం పూర్తిగా తెలుసా ఇది కూడా తెలియదు. అటువంటి అజ్ఞానికి సగం మెదడు గాడికి వాడికి ఎలా ఇస్తారు ఒక ఉన్నతమైన పదవి, ఒక పాలన సంబంధమైన పదవి ఎలా ఇస్తారు? ఈ తరహాలో ఇప్పుడు వరకు వాడి మీద పడ్డ కేసులు ఏవైతే ఉన్నాయో, వీడు మహాసేన దాన్ని అడ్డం పెట్టుకొని అందులో ఉన్న మహిళా విభాగానికి సంబంధించి కానీ ఇట్లా, అంటే ఒకళ్ళ దగ్గర బంగారం తీసుకొని, అంటే ఏంటంటే దందా అన్నమాట. ఇది వాళ్ళకి ఉన్న తగువుల్లో వీడు వెళ్ళి వీడేదో నైస్గా దాన్ని ఏదో సరి చేసామన్నట్టుగా చేసి దాని ద్వారా ఇట్లా డబ్బు సంపాదన అనమాట. ఒక సంపాదన కింద దాన్ని తయారు చేసుకున్నాడు అంతే. దీనికి ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నాడు. దానికి మీకున్న ఆ కులపిచ్చిని ఉపయోగించుకున్నాడు. సో నేను కుల అభిమానం కూడా అన్నాను, కులపిచ్చే అంటాను. ఎందుకంటే మీరు కులపిచ్చితో అవతల వాడు వచ్చేవాడు దేశాన్ని బాగు చేస్తాడా నాశనం చేస్తాడా కూడా తెలియకుండా మీరు ఎన్నుకుంటున్నారంటే వాడిని. ఎగ్జాంపుల్ ఈ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు. ఇకపోతే మహాసేన రాజేష్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్టించుకోవట్లేదు కాబట్టి
తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అవుతున్నావు. కానీ అరే మహాసేన రాజేష్ గారు నీకు డైరెక్ట్గా చెప్తున్నా, నీకు సంబంధించిన ఎప్పుడైతే నువ్వు పార్వతమ్మ గారిని తిట్టావో ఇట్లా వినాయకుడి గురించి, వినాయక జన్మం గురించి, ఆడెవడో యేసుగాడు వచ్చి నీ కల్లో చెప్పాడన్న విషయం గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చావో, అప్పటి నుంచి నీ వీడియోలు నేను డౌన్లోడ్ చేసి సేవ్ చేయడం మొదలుపెట్టాను. మరి నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడిని, వీళ్ళందరినీ నువ్వు తిట్టినవన్నీ కూడా, నోటికి వచ్చిన మాట్లాడినవన్నీ కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్లుగా ఉన్నాయి. ఇంకా విషయం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి సరే నేను సారీ చెప్తే నన్ను తీసుకుంటారనుకుంటే కనుక మరి ఇక నిన్ను తీసుకుంటే కుంపటి తీసుకుని నెత్తిమే పెట్టుకుంటే ఎట్లా నెత్తి అయితే కాలిపోద్దో అలాగే అయిపోద్ది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత తెలివి తక్కువ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా గనక నిన్ను తీసుకున్నట్టయితే కనుక తర్వాత వాళ్ళ పతనం ఏంటన్నది వాళ్ళే చూస్తారు. సో ఇప్పుడు వరకు మరి నువ్వు ఏదైతే చెప్పావో టీవీ5లో ఇదంతా కూడా పచ్చి అబద్ధం. నీ నోటితో నీ చేతే ఒప్పిస్తాను. నువ్వు గనక నేను చెప్పిందంతా అబద్ధం అనుకుంటే కనుక మాట్లాడితే దళిత అన్నావు. ఇంకో విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ ముందు క్యాస్ట్ ఏదైతే మాట్లాడుతున్నావు క్యాస్ట్ గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదు ఫస్ట్. ఎందుకంటే క్యాస్ట్ అంటే కులాలు ఏవైతే ఉన్నాయో అవి హిందువుల్లో ఉన్నాయి, హిందుత్వంలో ఉన్నాయి. ఈ కులాలు ఉన్న హిందుత్వంలో నువ్వు లేవు. హిందుత్వాన్ని వదిలేసి క్రైస్తవంలోకి వెళ్ళిపోయావు. నీకు కులాలతో సంబంధం లేదు. ఇంకోసారి కులాల గురించి వాయితే గోవ పగులుతాయి నీకు. అర్థమైందా? నీకు మాట్లాడితే బీసీ అన్నావు, నువ్వు బీసీలో అన్నావు. నేను కూడా బీసీనే, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏ, బీసీఏ, అగ్నికుల క్షత్రియ పలగారులు అంటారు మమ్మల్ని. ఇప్పుడు మరి ఈ ప్రకారంగా మరి నువ్వు ఏదైతే ఈ బీసీల గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏదో పెద్ద తీసేస్తావు, పొడి చేస్తావు, వచ్చి చూస్తావు, అక్కడ వచ్చి పాస్టర్ గారికి రౌండ్ వేస్తావు, నీతి ఏమైనా చూపిస్తావేమని చెప్పేసి నిన్ను కాంటాక్ట్ చేశాను నేను అక్కడ. కానీ నువ్వేం చేసావు, అక్కడ హ్యాండ్ ఇచ్చావు. అంటే అవతల వాడు క్రైస్తవుడు అయితే, అంటే ఇప్పుడు ఈ రోజు నీ మీద దొంగ కేసు పడిందని చెప్తున్నావు. నువ్వు కాదు, దొంగ కేసు కాదు, నువ్వు చేసిన దానికే నువ్వు పడ్డావు. దొంగ కేసులు అని చెప్పి జనాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో విషయం, నేను వైఎస్ఆర్సీపీకి అభిమాని కాదు, కార్యకర్తనే కాదు, ఇంకా ఏమీ కాదు. ఇంకా చెప్పాలంటే నాకు ఆ పార్టీ అంటేనే అసహ్యం. అర్థమైందా? ఎందుకంటే ఈనాడు ఇప్పుడు ఏదైతే కరోనా టైంలో ఇంటింటికి ఇప్పుడు గ్రామ వాలంటీర్లు తీసుకున్న వాళ్ళు గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ఇంటింటికి సరుకులు పంపిణీ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన తరుణంలో 3.5 లక్షలు 10 లక్షలు దగ్గర ఖర్చు పెట్టి చర్చిల డెవలప్మెంట్ అవసరమా? ఎంత వస్తుంది చర్చిల మీద వాళ్ళకి ఆదాయం? సో అందుకని నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమాని కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు సంబంధం లేదు. ఇంకో విషయం, నేను ఆ పార్టీని భుజాన్ని వేసుకొస్తున్నానని కూడా అనుకోవద్దు, గుర్తుపెట్టుకో. ఇక తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడైతే విజయవాడలో గుళ్ళు కూడా కొట్టారో అప్పటి నుంచి నాకు అదంటే కూడా చిరాకు వచ్చేసింది ఇంకా. సో ఇక నేను దేనికైనా అభిమానం ఉన్నానంటే కనుక బీజేపీకి. సో బీజేపీతో కాంటాక్ట్ అయి ఉన్నారు కాబట్టి జనసేనకి. సో కాంటాక్ట్స్ పోయాయంటే జనసేన కూడా పక్కన పెట్టేస్తాం, అయిపోద్ది. సో ఇది నేను యాక్చువల్గా పార్టీల విషయంలో ఇప్పటివరకు దాదాపు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కులం కార్డులు తీసుకొస్తానో, నువ్వు కులం కార్డులు తీసుకురావడానికి నీకు ముందు అర్హత లేదు. ఇప్పుడు కులం ఎప్పుడైతే నువ్వు కులం ఎత్తుతావు చెప్పు తీసి పట్టాలి నేను. సో ఇప్పుడు ఎవడైనా పక్కన ఉన్నవాడు, ఎవరో బీసీ నాయకులు వరప్రసాద్ అని చెప్పేసి నీ పక్కన చూపిస్తున్నారు కదా టీవీ5లో. మరి ఆ టీవీ5లో చూపించిన వరప్రసాద్ అనే ఆయన మరి బీసీకి సంబంధించిన నాయకులు అంటారు. మరి బీసీ క్యాస్ట్ నువ్వు క్రైస్తవుడు రా, నువ్వు ఎలా వాడతావు అసలు కులం కార్డు అని చెప్పేసి పక్కన ఉన్నవాడు కొట్టాలిగా. ఏం చేస్తున్నారు మీరంతా? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మతం మారితే కులం మారదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో సుప్రీంకోర్టు చెప్పింది ఆ తీర్పు. మరి హైకోర్టు చెప్పలేకపోయేసరికి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అది దేని గురించి చెప్పింది? హిందుత్వంలో నుంచి జైనులోకి మారాడు. బౌద్ధులు, జైనులు అనేవాళ్ళు హిందుత్వంలో ఒక భాగం, ఒక శాఖ. సో అందులో నుంచి అందులోకి మారారు కాబట్టి వాళ్ళకి మతం మారితే కులం మారదు అనేది ఇది ఇచ్చారు. మరి ఇప్పుడు ఇది హిందుత్వానికి క్రైస్తవానికి సంబంధం లేనప్పుడు నువ్వు క్రైస్తవంలోకి మారినప్పుడు నువ్వు ఎట్లా ఎస్సీ అవుతావు? అసలు మాలలు అనే పదం ఎందుకు వచ్చింది? ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు వాళ్ళని? అసలు దళిత అనే పదం ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సో ఇటువంటివన్నీ కూడా నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు ఏ రకంగా అయితే ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చావు గత 3 సంవత్సరాల్లో, నీ వెనకాల ఉన్న ప్రతి బొక్క నాకు తెలుసు అబ్బాయి, మహాసేన రాజేష్. సో ఇప్పుడు ఒకవేళ బహుశా ఎవరికైనా తెలియకపోతే కనుక నిర్భయంగా నాకు ఫోన్ చేస్తే నేను డీటెయిల్డ్గా చెప్తా. సో ఇప్పుడు వీడు కులాన్ని అడ్డం పెట్టుకొని, కుల అభిమానాన్ని అడ్డం పెట్టుకొని వాడు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు. ఈ ప్రకారంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు, వాడికి ఒక పదవి అంటూ ఇవ్వలేదు కాబట్టి వాడు ఎదురు తిరిగాడు ఇప్పుడు ఈనాడు. ఇంకా ఆ పర్పస్లో కేసులు పెట్టారని చెప్పేసి చెప్పారు. అప్పుడే నేను చెప్పాను, ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది వాడికి సంబంధించింది. సో ఇప్పుడు వాడు అరెస్ట్ అయితే సక్రమమే అని కూడా క్లియర్గా చెప్పాను. సరే ఈ విషయం వద్దాం. ఇప్పుడు నీ మీద అక్రమంగా కేసు పెట్టారని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు. ఏరా మరి ఇప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ అన్నావు చూసావా? బీసీలో నేను కూడా ఒక బీసీనే.
మరి నా మీద నీ తాలూకా క్రైస్తవుడు ఒకడు తప్పుడు కేసు పెట్టాడు. సో ఆ కేసు క్లారిటీ హియరింగ్కి వస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎవడైతే తప్పుడు కేసు వేసాడో వాడికి కూడా రౌండ్ అయిపోద్ది. అందుకని ఈనాడు వరకు ఛార్జ్ షీట్ కూడా వేయించలేవాడు. మరి ఈ రకంగా మరి ఇప్పుడు నా మీద తప్పుడు కేసు ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వాడిని సపోర్ట్ చేశావు? అంటే నీకొక న్యాయము, నాకొక న్యాయము. ఏరా అసలు కనీసం నీకు అంటే మనస్సాక్షి కూడా లేదన్నమాట నీకు. మరి వీడిని ఏ రకంగా మన ప్రజలందరూ నమ్ముతున్నారు అన్నది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్, నేను ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్, నువ్వు అంటూ ఇప్పుడు ఎస్సీ అంటున్నావు. ఎస్సీకి కూడా నీకు సంబంధం లేదు, నువ్వు క్రైస్తవ మతంలోకి మారాక. ఎందుకంటే క్రైస్తవ కులాలు లేవు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఈరోజు ఇచ్చే ఏంటంటే మెయిన్, ఇప్పుడు హిందుత్వంలో ఉన్నవాడు మా క్రైస్తవంలోకి మారిపోతున్నాడు. మారిపోయిన తర్వాత కులాల గురించి మాట్లాడుతున్నాడు. మీకేం అధికారం ఉంది అసలు కులాల గురించి మాట్లాడడానికి? అప్పుడు ఇంకా కులాలు వద్దనుకునే మతంలోకి మారుతున్నారు, వేరే మతంలోకి మారుతున్నారు. ఆ మతంలో కులాలు లేవని. అందులోకి మారిన తర్వాత మీకు అసలు కులాలతో పని ఏంటి? మాట్లాడితే నేను ఎస్సీ ఎస్టీ బీసీ అంటావు. అంటే ఇప్పుడు ఈ పరంగా ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? ఇప్పుడు మహాసేన రాజేష్ గాడి మాయలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కడికి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, వాడైతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రాలా. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే వాళ్ళు హిందువులు, వీడు క్రైస్తవుడు, దీనికి దానికి సంబంధం లేదు. మరి ఇట్లాంటి సంబంధం లేని విషయాలు వీడు ఎందుకు అయ్యా వేలు దూరుస్తున్నాడంటే ఖచ్చితంగా వాడి రాజకీయ జీవితం కోసం. ఇంకా చెప్పాలంటే వీడిని శుభ్రంగా అనగదొక్కేస్తే మట్టానికి క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే హిందువులు అయితే చాలు, అన్న హిందువులు. సో వాళ్ళ కోసం నేను మాట్లాడతాను, వాళ్ళ కోసం నేను పోరాడతాను. నువ్వు హిందువు కావు, అంతేనా రాజేష్? నువ్వు మాట్లాడేది అఫ్కోర్స్ నేనే మాట్లాడాలి మరి, ఎందుకంటే నేను హిందువుని. ఉన్నవి కులాలు ఇందులో ఉన్నాయంటే కనుక హిందుత్వంలో ఉన్నాయి. కులాల గురించి మాట్లాడాలంటే నేనే మాట్లాడాలి, హిందువుగా నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను హిందువుని కాబట్టి నా దాంట్లో ఉన్నాయి అవి. నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడతావా? అటు మహాసేన రాజేష్ గారు మాట్లాడతాడా? మహాసేన రాజేష్ గారు ఎవడు క్రైస్తవుడు, ప్రత్యేకంగా చెబుతున్నాడు నాకు మాట్లాడితే యేసుగాడు కల్లోకి వస్తాడంటాడు. ఇప్పుడు అన్నిసార్లు కల్లోకి వచ్చి అన్ని విషయాలు చెప్పినోడు నువ్వు అరెస్ట్ అయ్యే ముందు రాలేదా నీ దగ్గరికి? మరి ఎంత ఇదవుతున్నావు కదా. సో ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎదవల్ని తీసుకెళ్ళి టీవీ5లో కూర్చోబెట్టుకుని టీవీ5 మొత్తాన్ని చెత్త చేస్తున్నారు. ఈ సాంబశివరావు గారు కావచ్చు, లేదంటే మూర్తి గారు కావచ్చు టీవీ5లో. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను చెప్పేది ఒకటే, ఎదవల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం. సో దానివల్ల మీకు టీవీకి ఉన్న ఆ వాల్యూ తగ్గిపోద్ది. సో ఇప్పుడు అసలు ముందు నిజాలేంటి అనేది తెలుసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు మాట్లాడితే ఇంకా ఫేస్బుక్లో లైవ్లు పరిగెత్తుకొచ్చేస్తాడు. సో ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు వాగేస్తాడు. కాబట్టి ఇక వాడికి ఏది చెబితే అదే నిజం అని చెప్పేసి ఫేమస్ అయిపోతాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాడు కేవలం ఫేమస్ అవ్వడం కోసం, వాడు డబ్బు సంపాదన కోసం, ఇట్లా దీనికోసం వచ్చాడు తప్ప ఎక్కడ ఏదో మన దళితులకు ఉపయోగపడాలి. అసలు దళిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరా అంటే చెప్పలేదు ఇంతవరకు వాడు. సో నాకు ఉన్న మెయిన్ డౌట్ అదే, దళిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దళిత అనే పదాన్ని ఎవరు సృష్టించారు? ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? సో ఇవి ఎవరైనా ఇప్పుడు చూసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఆ పదాన్ని వాడుకున్న వాళ్ళు కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పేదే రాదు ఈ విషయంలో. ఉన్నవి 4 వర్ణాలు. 4 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి కులాల దగ్గరికి వచ్చేసరికి కులాల్లో కూడా కాపు, కమ్మ ఇలా వచ్చాయి తప్ప ఎక్కడ కూడా దళిత అనే పదం రావాలి. మరి నాకు దళిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మీరు మాట్లాడుతున్న వాళ్ళు. సో ఇప్పుడు మెయిన్ వీడికి చెప్పేది అదే. ఇప్పుడు వీడి విషయం ఇంకా చెప్పాలంటే మహాసేన రాజేష్ గారు చాలా ఉన్నాయి. సరే చూద్దాం, ఇంకెక్కడైనా మాట్లాడితే కనుక, ఇంకేమైనా మాట్లాడితే కనుక. ఇంకా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వాడు మహాసేన పెట్టక ముందు నుంచి కూడా నాకు తెలుసు వాడు ఏంటని. సో అప్పుడు రాజేష్ సరిపిల్ల వాడి పేరు, తర్వాత మార్చింది రాజేష్ సిగ్గుబిల్ల, నేను పెట్టిన బిరుదు వాడికి. ఇప్పుడు మహాసేన రాజేష్ ఎలా అయ్యాడు? ఎన్నాళ్ళు అవుతుంది వాడు మహాసేన పెట్టి? ఈ మధ్యలో ఎంత సంపాదించాడు? ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నాడు? ఈ తరహాలో దోపిడికి ఎవరు గురి కాకూడదు ఇట్లాంటి విధవల వల్ల అని చెప్పేసి మేము బయటకు వచ్చి మాట్లాడాం. సో అందుకని ఒకవేళ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి మోసాలు ఎవరైనా కనుక ఈ మహాసేన రాజేష్ వల్ల కావచ్చు, లేదంటే మహాసేన కార్యకర్తల వల్ల కావచ్చు, ఎవరైనా కనుక మోసాలకి కనుక గురై ఉన్నట్టే కనుక ఖచ్చితంగా మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇదంతా కూడా మేము ఆల్రెడీ సేకరించి ఉంచుకుంటున్నాము. సో దీనివల్ల ఏంటంటే తర్వాత వాడేంటి
ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు? రాజకీయాల్లోకి వెళ్తే వాడు రాజకీయాల్లోకి వెళ్తే నాకు వచ్చిన నష్టం ఏంటి? సో దానికి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? రాజేష్ సరికాలని ఏంటి? రాజేష్ సరికల్లని నాన్న నేను కూడా మాట్లాడతానని చెప్తున్నానమ్మా నా ప్రవీణ్. అదే చెప్తున్నా, నావి 3 ఛానల్స్ ఉన్నాయి నాన్న ప్రవీణ్, జాగ్రత్తగా విను. నావి 3 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్ కూడా బ్లాక్ చేయించారు. ఈ 3 ఛానల్స్లో మహాసేన రాజేష్కి సంబంధించిన డీటెయిల్డ్గా మాట్లాడిన ఆడియో కాల్స్ అనేవి 3 కాల్స్ నేను రికార్డ్స్ పెట్టాను వీడియోస్ కింద. వాడికి ఏమీ తెలియదు అని, రాజ్యాంగం తెలియదు, వాడి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు, గ్రంథాల్లో వాడి పేరు ఎక్కడ ఉందో తెలియదు. కనీసం ఇప్పుడు వాడు మాట్లాడుతున్న దానికి వాడికి సరైన వివరణ కూడా తెలియదు. వాడికి తూ అంటే తా తెలియదు. మరి వాడిని ఎందుకు అంత హైలైట్ చేసుకొచ్చారంటే కేవలం పొలం కార్డు అడ్డం పెట్టుకొని మాత్రమే వాడు పైకి వచ్చాడు. నేను భయపడ్డం కాదు, అర్థమైందా? నేను జంకటం కాదు, నేను వచ్చుకోసుకోవడం కాదు. మీ వాడికి దమ్ము ఉంటే మీ వాడికి ఫోన్ లేకడు, వాట్సాప్ చేస్తే రెస్పాండ్ అవ్వడు. సో అవన్నీ కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ పట్టుకునే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ వాడు మహాసేన రాజేష్ గడ కనుక మాట్లాడగలిగితే నా నెంబర్ మళ్ళీ ఇస్తున్నాను. మహాసేన రాజేష్ గడ అయితే 7729887190. మరి ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే కనుక నేను మాట్లాడతాను ఖచ్చితంగా. మాట్లాడితే అసలు వాడికి ఉన్న తెలివేంటి, మరి వాడిని ఎందుకు హైలైట్ చేసుకొచ్చారు అంటే కులం కార్డు అడ్డం పెట్టుకుని ఏ రకంగా పైకి వచ్చాడు అన్నది నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను జనాలకి, అర్థమైందా? అది కూడా ఎందుకని, ఇప్పుడు వాడు హిందూ అనుకోండి, పట్టించుకోను. నేను బీసీనే, నేను కూడా వాడికి సపోర్ట్ చేస్తాను. కానీ వాడు హిందువు కాదు. హిందువు కానప్పుడు కులం పేరు ఇట్లా అడ్డం పెట్టుకుని పైకి వస్తాడు వాడు. అది నేను అడుగుతున్నాను. వాడు కులం మీద మాట్లాడడానికి వాడు సరిపోడు. ఎందుకని అంటే వాడు హిందువు కాదు, క్రైస్తవుడు. క్రైస్తవంలో కులాలు లేవు కాబట్టి కులం మాకు వద్దు అనుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి కులం మీద మాట్లాడే హక్కు లేదు మీకు. ఓకేనా? క్లియరా? అది నాన్న ఈ ఛానల్లో పెట్టి అప్పుడు మాట్లాడాడు నాన్న ప్రవీణ్. నేను ఇప్పుడు నా దగ్గర పెట్టడానికి 3 ఛానల్స్ బ్లాక్ చేయించారని చెప్తున్నా. దాని ద్వారా మొత్తం 1000 పైగా వీడియోలు పోయాయి అని చెప్తున్నా. సో ఇప్పుడు నా దగ్గర అవి లేవు. ఉంటే నేను ఇప్పుడు అన్ని మీకు ప్రూఫ్లతో వినిపిస్తూ చేసేవాడిని ఈ లైవ్, అర్థమైనా? కాదు, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది ఇది అబద్ధం అంటే కనుక ఇట్లా పలానా ఫణి రాజేష్ నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, మరి ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి మరి మీరందరూ చెంచాగాలే కదా, మీకు మాట్లాడతాడు కదా, మీతో ఫోన్ చేసి మాట్లాడి కనుక్కో. మీకు కాదు, ఒకసారి మహాసేన రాజేష్తోనే ఫోన్ చేయించు, నేను చెప్తా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. 3 సంవత్సరాల క్రితం మీకు ఎవరికైనా తెలుసా మహాసేన రాజేష్ ఎవడో? రాజేష్ సరికల్లా అనేవాడు ఎవడో తెలుసా? 3 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు. అది 3 సంవత్సరాల క్రితమే నేను పెట్టాను ఆ పేరు. రాజేష్ సరికల్లా కాదు, రాజేష్ సిగ్గుబెల్లా అని. సో ఆ పేరుతోనే వాడు ఫేమస్ అయ్యాడు కూడా. మరి బహుశా ఈ విషయాలు నీకు తెలియకపోతే ఈ రోజు రేపు వచ్చి ఉండొచ్చు. 5 సంవత్సరాల నుంచి మాకు జరుగుతుంది ఏంటో నీకు తెలియదుగా. సో వాడిని ఫోన్ చేయమని వాడే చెప్తాడు మీకు. ఓకేనా? సరే, మరి అయితే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే దయచేసి వీళ్ళని హైలైట్ చేయొద్దు, వీళ్ళని సపోర్ట్ చేయొద్దు. వీళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం తప్ప వాళ్ళు ఏదో నమ్ముకుంటున్నారు, ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారని దాంతో రావట్ల వీళ్ళ పైకి. కేవలం వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇట్లా పైకి వస్తున్నారు తప్ప చూపిస్తున్నారు తప్ప మీ మీద ఏదో కాలిపోయి అయితే కాదు. సో ఈ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. కానీ ఇక అయితే నాన్న ప్రవీణ్, నేను నీకేం చెప్తున్నాను, ఆ ఛానల్స్ బ్లాక్ అయినప్పుడు అందులో ఉన్నాయి ఆడియోస్. తర్వాత నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, కేసు అయినప్పుడు ఇది కూడా తప్పుడు కేసులే, క్లారిటీ వచ్చేస్తుంది. కేసు అయిపోతే నా దగ్గరికి వచ్చేస్తాయి, అప్పుడు ఖచ్చితంగా పెడతా. ఓకేనా? అప్పుడు తెలిసిందిగా మీకు కూడా నిజాలు. లేదా అంతవరకు నేను ఆగలేనంటే కనుక ఒకసారి నాకు ఫోన్ చేయించు మహాసేన రాజేష్తో. సో మేము మాట్లాడుకున్నాం, మాకు తెలుసు ఏంటన్నది. సరేనా? ఇక్కడ ఒకవేళ అంతగా కాదు అనుకుంటే కనుక వైజాగ్లో వైజాగ్ అధ్యక్షుడు మిల్కీ గాడు, ఒకసారి వాడినైనా అడుగు, వాడైనా డీటెయిల్గా చెప్తాడు. సరేనా నీకు? సో ఇప్పుడు నేను మిగతా వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే కనుక మహాసేన రాజేష్ అనేవాడు హైకోర్టు అడ్వకేట్ బాబు, నాకు అందరూ తెలుసు. హైకోర్టు అడ్వకేట్ ఓకే, బాగుంది, అందరూ తెలుసు. కానీ మహాసేన రాజేష్ వెనకాల చీకటి కోణం ఏంటన్నది నీకు తెలియదు కదా, అది నాకు తెలుసు. వాడు నీతికి నిలబడి ఉన్నాడా, నిజాయితీకి నిలబడి ఉన్నాడా అన్నది నిజంగా జరిగిన ఒక సంఘటనను చూపించి వాడిని రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నాడు కదా. సో ఇప్పుడు నేను కూడా 1 ఆఫ్ బీసీ. మరి అక్కడ ఇబ్బంది పడ్డవాడు కూడా ఒక బీసీ, కొట్టినోడు పాస్టర్.
సో రా ఒకసారి ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే నేను చూపిస్తాను నువ్వేం చేస్తావో చెయ్యి. ఎవరు వచ్చినా సరే, ఎవరినైనా సరే మేము వదలం. పాస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తప్పు చేసినాడు అనుకుని ఏదో సొల్లు కబుర్లు చెప్పాడు, ఆ కబుర్లకేగా మీరు పడిపోతున్నారు. ఆ కబుర్లలో ఎక్కడ కూడా నిజం లేదని చెప్తున్నాను నేను. అందుకే ఈరోజు ఈ లైవ్ పెట్టడం. ఓకేనా ప్రవీణ్? క్లియరా నీకు? కాదు ఇంకా నువ్వు నమ్మను చేయను అనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు వాడితో ఫోన్ చేయించగలిగితే ఫోన్ చేయించు, వాడితోనే మాట్లాడి వాడితోనే చెప్పించి చేసేస్తా. ఓకేనా? కోర్స్ నేను లాయర్ పెట్టుకున్నాను, ఛార్జ్ షీట్ వేయలేదు, ఇంకా సమన్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంతవరకు సమన్స్ రాలేదు, ఎందుకంటే తప్పుడు కేసు కాబట్టి. సో పట్టించుకోకపోతే కొట్టేస్తారన్న విషయంలో. కానీ నిజం అనేది ఒకసారి ఎప్పటికైనా సరే గెలుస్తుంది, నిజం అనేది బయటకు వస్తుంది. ఆ నిజం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అబద్ధానికి వాయింపే, అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతా. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మనం మనం మనుషులుగా మనం ప్రయత్నం మనం చేసుకుంటా ఉంటే అసలే వాడు ప్రయత్నం వాడు చేసుకుంటాడు కదా అని దేవుడు కూడా పట్టించుకోడు. అదే మనం చేసినంత వరకు మనం చేసి మిగిలింది దేవుడికి అని చెప్పి వదిలేస్తే దేవుడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా వాడు. సో అందుకని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నా జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయి. అంటే కేసుల విషయం అని కాదు, నాకు హాని చేసిన వాళ్ళని నేను వదిలేసిన విషయం. మరి నేను వదిలేసిన దేవుడైతే వదిలేడుగా, అది. సో ఆ విషయం నేను పక్కాగా నమ్ముతాను. సో క్లియర్ కదా? రాజేష్ మహాసేన అనేవాడిని దయచేసి ఎవరు నమ్మద్దు. ఎందుకని నమ్మద్దు అన్నది నేను మీకు చాలా త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ఓకేనా? చట్టం ఎవరు చట్టం కాదు, ప్రాసిక్యూషన్లో నీ వీడియోస్ ఎవిడెన్స్ ఉంటే శిక్ష తప్పదు, నీ లాయర్కి చెప్పు. అఫ్ కోర్స్ నేను కాదనట్లేదు కదా. అలాగే దీనికి మూల కారణమైనవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటే అవతల తప్పుడు కేసు వేసిన వాడికి పడుతుంది కదా రౌండ్, అవునా కదా? సో మా లాయర్కి తెలుసు. ఇప్పుడు నా ఫోన్లో ఆ సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అందుకే కేసు తిప్పట్లా, నా మీద కేసు ఛార్జ్ షీట్ వేయించట్లా. వేయిస్తే డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు తెలుస్తుంది ఎవరికి శిక్ష పడుతుంది, ఎవరికి ఏంటి అనేది. ఓకేనా? ఉన్న విషయాన్ని కప్పెట్టేసి అబద్ధాన్ని ఎంతవరకు చెప్తే మాత్రం అబద్ధం పైకి వస్తుంది చెప్పండి. సో చట్టం అయితే ఎవరికి చుట్టం కాదు. సేమ్ మహాసేన రాజేష్ గారు చేసిన విషయంలో వాడు చేసిన తప్పుకే వాడికి శిక్ష పడింది తప్ప చట్టం ఎవరికి చుట్టమో కాదు, ఎవరికి పైన వేసుకొని రాదు. అలాగే ఎవరి విషయంలోనూ పాజిటివ్గా ఉంటాం, నెగిటివ్గా ఉంటాం అలాంటివి కూడా చేయదు. అందుకే మహాసేన రాజేష్ జైలుకి వెళ్ళాడు. కానీ ఏదో తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్ట్ చేయించాలని చెప్పేసి కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్నవి. అంతకు 6 నెలలు 7 నెలల ముందు నుంచి కూడా ఈ కేసులన్నీ రిజిస్టర్ అవుతా వస్తున్నవే. అవన్నీ కూడా మాకు తెలుసు. బహుశా ఇలాంటివి మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఏంటండి సాక్షి రెడీగా ఉంది. అంజిబాబు గారు ఎవరు? అంజిబాబు గారు ఎవరు? అదే అది రెడీగా ఉంటే కనుక నిజం అనేది నేను నిజం కోసమే వెయిట్ చేస్తున్నా. ఒకవేళ అది రెడీగా ఉంటే వెళ్తే నిజం ఏంటన్నది బయటకు వస్తుంది కదా, డీటెయిల్స్ వస్తాయి కదా, క్లారిటీ వస్తుంది కదా. ఫస్ట్ అసలు జరిగింది ఏంటన్నది. మరి ఇంతకాలం నా మీద కేసు పడిందన్న విషయమే తెలుసు, కానీ మూల కారణం ఏంటన్నది ప్రజలు అది ఇట్లా కోర్టులు చెప్తేనే కదా, న్యాయస్థానాలు చెప్తేనే కదా మరి తెలిసేది. ఎంతవరకు కప్పుకొస్తారు? కప్పుకు రాలేరుగా, అదే నేను చెప్పేది. ఓకే, గుడ్, హ్యాపీ. సో నేనైతే దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సరే వెళ్తాం, ఉన్న విషయం ఏంటనేది క్లియర్గా బయటకు వస్తుంది. ఓకేనా? సరే మరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను చెప్పాను కదా, ఈ విషయం బట్టి మహాసేన రాజేష్ గారి మీద ఆ కేసులు అయితే తప్పుడు కేసులు అయితే కావు, అవి పర్ఫెక్ట్గా ఉన్న కేసులే. సరేనా? సరే మరి అయితే ఇప్పుడు మరి ఈ మహాసేన రాజేష్ అనేవాడు వాడు కులం కార్డు అనేది ఎట్లా వాడుకుంటున్నాడు అన్నది కూడా క్లారిటీ చెప్పాను మీకు. కులం వాడుకోవడానికి అయితే వాడు సరిపోవడానికి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఇంకో విషయం, హిందువులందరికీ కూడా ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ కులాలన్నీ కూడా పక్కన పెట్టేసి బయటికి రండి ఇప్పుడు ఈ టైంని బట్టి. ఎందుకని అంటే కనుక ఇప్పుడు ఈ సమయంలోనే మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే ఇక ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే మీకు నోరెత్తడానికి కూడా అవకాశం ఉండదు. ఇక వాళ్ళు ఊ అనమంటే ఊ అనాలి, ఊ అనమంటే ఊ అనాలి. ఇది మీ పరిస్థితి. సో కాదు కూడదు అనుకుంటే కనుక ఇంకా ఎలకాలం ఇంకా అలాగే ఉండిపోండి. మనం గత 1000 ఏళ్ళు ముస్లిమ్స్ పాలనలో, అదే తురుష్కులు మొఘలాయుల పాలనలో, మరి 300 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మగ్గిపోయాం కదా, మాకు అలవాటే కదా అని చెప్పేసి అనుకుంటారా? ఇంకా లైఫ్ లాంగ్ బతకాల్సి ఉంటుంది అలాగే. ఎందుకంటే ఇక ఇప్పటి వరకు స్వతంత్ర సమరయోధులు ఎవరైతే
మన కోసం పాటుపడి ఎంత కాలానికి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి ఎంతోమంది అసువులు బాసి ఇచ్చిన స్వతంత్రాన్ని ఈనాడు బ్రిటిష్ వాడు మతం దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు ఈ పాస్టర్లు, క్రైస్తవ మతం వాళ్ళు. మరి వీళ్ళల్లో ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే వీడే మహాసేన రాజేష్. మరి ఈ ప్రకారంగా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి అయినా సరే మరి ఇలాంటి వాళ్ళని నమ్మాలా నమ్మకూడదు అన్నది నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మన మతం కాదు, మతం అంటే కనుక ఒక సిద్ధాంతం, మరి ఆ సిద్ధాంతాన్ని నమ్మాలి చెయ్యాలి అని. సరే ఇప్పుడు ఓకే కదా, మరి అయితే ఇదైతే క్లియర్. ఏదన్నా ఉంటే కనుక మహాసేన రాజేష్ నాకు ఫోన్ చేస్తేనో, లేదంటే నేను మహాసేన రాజేష్కి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తేనో క్లియర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సరే, మరి ప్రస్తుతానికైతే నేను చెప్పాలనుకున్నది అయితే పూర్తయిపోయింది. ఇంకా ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. నేను మీకు దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మరి అయితే మరొకసారి రేపు వేరే ఈ మధ్యలో ఏదైనా కాన్సెప్ట్ ఉంటే కనుక నేను మీకు పోస్ట్ ద్వారా తెలియజేస్తాను. దాని పరంగా నేను లైవ్లోకి వస్తాను, లైవ్లో మాట్లాడతాను. సో అంతవరకు సెలవు. జై శ్రీరామ్.